మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతికాంక్షణీయుడా సౌందర్య పూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఓకే, ఈ సమయంలో మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో సార్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఓకే, సార్ ఇందాకే జాయిన్ అయ్యారు. ఓకే, ఈ సమయంలో మీకు అటెండెన్స్ అనేది తీసుకుంటున్నాము, ఎవరెవరు జాయిన్ అవుతున్నారు అండ్ ఎట్లా జాయిన్ అవుతున్నారని. మీతో పాటు ఉన్న వారికి కూడా మీరు ప్రోత్సహించి, ఇందులో ఉన్నవారు ఎవరైనా ఉన్నా లేకపోతే మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వారితో మీరు మాట్లాడి చెప్పండి. మీరు మాట్లాడితే ఇంకా క్లియర్గా మనం ఇంకా నేర్చుకోవడానికి అవుతుంది. సో సార్, ఓవర్ టు యూ సార్. సార్ కింద మైక్ ఆప్షన్ ఉంది, మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి. ఓకే, వినపడుతుందండి వాయిస్? వినిపిస్తుంది సార్. సరే, మంచిదండి. మరి దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. చేరి ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట నా వందనాలు. మరి అందరూ దాదాపు అంటే వీడియో ఆఫ్లో ఉన్నట్టున్నారండి అందరూ. సరే, ప్రార్థన చేసి ప్రారంభిద్దామా? ప్రార్థన చేస్తారా ఎవరన్నా? సార్ మీరు చేయండి సార్. ఓకే, ఇప్పుడు మన దీనికి ఏమైనా టైటిల్ పెట్టారమ్మా? 66 పుస్తకాల 66 బుక్స్ బైబిల్ అకాడమీ అని పెట్టారా? అవును సార్, అంటే ఇది నార్మల్గా దాని ఇది చేసాము. 31 days బైబిల్ ట్రెజర్ క్లాసెస్ అని చెప్పాము సార్. 31 days. సార్ అట్లనే రికార్డ్ అవుతుంది సార్ సెషన్ కూడా. మిగతా వారు కూడా ఎవరైనా వీడియో అందరూ ఆన్ చేస్తే ఇంకా బాగుంటుంది. సార్ కంటిన్యూ చేయండి సార్. ఓకే, ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు యేసుని బట్టి మీ పాదాలు చెంత ఉండడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ స్తోత్రాలు ప్రభువా. ఈ 31 days బైబిల్ ట్రెజర్ ప్రోగ్రాం విషయంలో మీరు ఇంతవరకు నడిపిస్తూ వచ్చారు, మీ స్తోత్రాలు తండ్రి. మరొక దినం మీ సన్నిధిలో చేరి నాయన తండ్రి ఒక క్రమబద్ధంగా పుస్తకాలు ధ్యానం చేయడానికి, ముఖ్యంగా ఈ సెషన్లో పొయిటికల్ బుక్స్ చూడడానికి, మరి వాటి గురించిన అవగాహన మరింత కలిగి ఉండడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడవు, దయాళుడవు ఆయన, మీ ప్రేమను మీ దయను ఈ ఉదయం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉదయం మీ కృపతో మమ్మల్ని నింపితే నాయన మధ్యాహ్నంలోని మేము సంతోషిస్తామని కీర్తనకారుడు పలికినట్లు మీ సన్నిధిలో చేరి మీ కృప కొరకు, కటాక్షం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మేము ధ్యానించిన ఉన్న కీర్తన గ్రంథాన్ని కూడా మేము మరింతగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, దాని ద్వారా ప్రభువా మరింత ఆయన బలపడడానికి కృప చూపించండి.
మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు మా పట్ల నెరవేర్చండి. నాయన, దీన్ని లీడ్ చేస్తున్న మీ బిడ్డలను దర్శించండి. వారికి మీరు ఇచ్చిన భారాన్ని బట్టి మీ స్తోత్రాలు. నాయన, ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. అందరి ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశములు ఎంతో శ్రేష్టమైనవి, అవి సఫలమగునట్లుగా కృప చూపించండి. ముందున్న సమయాన్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరే తోడయుండి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సరే, మంచిదండి. మనం మొదటి సెషన్లో మొదటి గంట కీర్తనల పుస్తకం మీద దాని ఉపోద్ఘాతము, దాని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మరి బైబిల్ గ్రంథంలో ఈ కీర్తనలు లేకపోతే పొయిటికల్ బుక్స్ అనేవి నవీన బైబిల్ డివిజన్కి వచ్చేసరికి 3వ భాగంగా మనం చూస్తాం. మొదటి భాగంలో జనరల్గా మీకు ఈ విభజన కూడా తెలిసే ఉంటుంది. మొట్టమొదటిగా పెంటటుక్ అయితే పంచకాండాలు, రెండవదిగా హిస్టారికల్ బుక్స్, చరిత్ర పుస్తకాలు. చరిత్ర పుస్తకాలు యెహోషువ నుండి ఎస్తేరు వరకు. తదుపరి 3వ డివిజన్ ఏంటంటే పొయిటికల్ బుక్స్ లేకపోతే విజ్డమ్ లిటరేచర్ అని మనం మరొక పర్యాయ పదంగా కూడా దాన్ని ఆ విధంగా కూడా పిలుస్తాం. తదుపరి ప్రొఫెటికల్ బుక్స్, మేజర్, మైనర్ మనకు తెలిసినవే. ఇప్పుడు మనం చదువుతున్నది 3rd కేటగిరీ డివిజన్లో 3వ భాగం. ఇది పొయిటికల్ బుక్స్, జోబ్ టు సాంగ్ ఆఫ్ సోలమన్. ముఖ్యంగా మనకు యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతంతో ఈ పుస్తకాలు 5 పుస్తకాలుగా మనం చూస్తాం. మనం చదువుతున్న కీర్తనలు వచ్చేసరికి మరి 2వ పుస్తకం. ఈ 5 పుస్తకాల్లో 2వదిగా మరి యోబు గ్రంథాన్ని మొదటిగా చూస్తాం. అయితే మనకిచ్చిన షెడ్యూల్లో కీర్తనల పుస్తకం అనేది 2వదిగా మనం ఆలోచన చేస్తున్నాం. విజ్డమ్ లిటరేచర్ చాలా శ్రేష్టమైన భాగమే. ఎందుకంటే ఇది ఆ పదంలోనే మనకు కావలసిన జ్ఞానాన్ని, దైవ సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించే భాగం ఇది. అయితే ఎక్కువగా దీన్ని విస్మరించడం కూడా జరుగుతుంది సహజంగా. ఇతర భాగాల మీద ఉన్న దృష్టి బహుశా వీటిపైన తక్కువగానే ప్రజలు దీని గురించి ఆలోచన చేస్తారు. ఎందుకంటే వీటి యొక్క సాహిత్య రూపం అలాంటిది. పొయిటికల్ బుక్స్ కాబట్టి పద్య భాగం అంత మామూలు గద్య భాగం ఉన్నట్లుగా ఉండవు. కొన్ని పుస్తకాలు ఇందులో కీర్తనలు, సామెతలు ఎక్కువ చదువుతారు, కానీ మిగిలిన ప్రసంగి, పరమగీతం లాంటివి ఇవి తక్కువగా దృష్టి పెట్టబడే పుస్తకాలుగా మనం చూస్తాం. ఏదేమైనా విజ్డమ్ లిటరేచర్ బైబిల్లో ఒక భాగం. దీని మీద ఎంత మనం దృష్టి పెడితే అంత ప్రయోజనం అనేది మనం పొందుకుంటాం. ముఖ్యంగా జ్ఞాన సంబంధమైన
సమాచారం కావచ్చు, లేకపోతే మనం వెలిగింపబడే విషయం కావచ్చు, బాగా ప్రయోజనాన్ని ఎక్కువ మేలును చేసే బుక్స్ ఇవి. అది మాత్రమే కాదు, కీర్తన గ్రంథంకి వచ్చేసరికి ఎక్కువగా చదవబడిన, ప్రపంచంలో ఎక్కువగా ధ్యానం చేయబడుతున్న గ్రంథం కూడా కీర్తనల పుస్తకమే. మనందరికీ ఈ విషయం బాగా తెలిసిందే. పరిశుద్ధ గ్రంథంలోనే ఇది సైజులో పెద్దది, ఎక్కువగా ధ్యానం చేయబడుతున్న గ్రంథం కీర్తనల పుస్తకం. ఇందులో దేవుడు టచ్ చేయని పార్ట్ అంటూ ఏదీ లేదు. మానవ జీవితంలో ప్రాముఖ్యమైన అన్ని విభాగాలను ఇది స్పృశిస్తూనే ఉంటుంది. మన యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్, మన భావోద్రేకాలు, దుఃఖము, సంతోషము, మనకు కలిగే ఆనందం, వీటన్నిటి గురించి మాట్లాడే పుస్తకం కీర్తనల పుస్తకం. అంత శ్రేష్టమైన గ్రంథం ఇది. అనుదినం ఎక్కువ మంది చదివే గ్రంథాల్లో కీర్తనల గ్రంథమే మొదటి స్థానంలో ఉంటుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనం ఆ విషయాన్ని బాగా ఎరుగుదు. మరి దీని గురించి మనం ఆలోచన చేద్దాం, ఈ కీర్తనల పుస్తకం గురించి. ఈ కీర్తనల పుస్తకం యొక్క ఉద్దేశం గురించి మనం ఆలోచన చేస్తే, కీర్తనలు స్తుతిని గురించి, కీర్తనలతో స్తుతిని, ఆరాధనను, ఒప్పుకోలును బయలుపరచుట ఈ పుస్తకం యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా మనం చూస్తాం. అంటే ఈ కీర్తనలను బట్టి ఒక భక్తుడు తను ఏ విధంగా స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, తన దోషములు, పాపములను బట్టి దేవుని సన్నిధిలో వాటిని ఎలా ఒప్పుకుంటున్నాడో ఆయా సంగతులు ఈ గ్రంథంలో మనం చూడగలం. అవి ఆ విధంగా తెలియపరచడాన్ని బట్టి కీర్తనాకారుడికి ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో వీటిని రాశాడని మనం అవగాహన చేసుకోవచ్చండి. అలాగే ఈ కీర్తనల పుస్తకం యొక్క దీని గ్రంథకర్తల గురించి మనం ఆలోచన చేస్తే, దాదాపు సగభాగం కీర్తనాకారుడైన దావీదు చేత రచింపబడ్డాయి అనేది మనకు ఓపెన్ బైబిల్లో ప్రస్తావిస్తాడు. దాదాపు సగం అంటే 73 కీర్తనలు దావీదు చేత రచింపబడినట్లుగా మనం చూస్తాం. అందుకనే సగభాగం దావీదు చేత రాయబడ్డాయి కాబట్టి ఆ పేరున దావీదు రాసిన కీర్తనలు అనే మాటను మనం ప్రస్తావిస్తున్నాం. 73 కీర్తనలు దావీదు రాశాడు. అలాగే క్రొత్త నిబంధనలో ఉన్న ఆధారాలను బేస్ చేసుకుని, క్రొత్త నిబంధనలో కొన్ని రిఫరెన్స్ బేస్ చేసుకుని మిగిలిన 2 కీర్తనలు అంటే 73 + 2 75 కీర్తనలు దావీదు రాశాడని, సగభాగం దావీదు రాసిన కారణమున మిగిలిన గ్రంథకర్తలు కొన్ని రాయటాన్ని బట్టి తెలియబడని కీర్తనలు, ఎవరు రాశారో కూడా తెలియబడని కీర్తనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి గ్రంథకర్తలు దావీదు మాత్రమే కాకుండా ఇతర గ్రంథకర్తల ప్రస్తావన కూడా మనం తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సిన
ఆవశ్యకత ఉంది. ఆసాపు నెక్స్ట్ దావీదు తర్వాత ఆసాపు కీర్తనలు కూడా 12 కీర్తనలు మనం చూస్తాం. ఒకవేళ మనం వాటిని మెన్షన్ చేస్తే ఆసాపు కీర్తనలు, లేకపోతే కోరహు కుమారులు 9 రాశారు. తదుపరి మనకు సొలొమోను 2 కీర్తనలు రాశాడు. తర్వాత హేమాను, ఏతాము, మోషే అని వారు తలకొక కీర్తన రాసినట్లుగా మనం చూస్తాం. అంటే ఇవి మనకు సహజంగా తెలిసినవే. ఒకవేళ వాటిని ఏదైనా మనం నోట్ చేసుకునే ఆలోచన ఉంటే కూడా మరి మీరు వీటిని గుర్తుపెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే మంచిది. దావీదు రాసిన కీర్తనలు అయితే మనకు 73 కీర్తనలు మామూలుగా డైరెక్ట్గా నేరుగా ఉన్నవి. మరి క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 25వ వచనం, హెబ్రీ 4వ అధ్యాయము 7వ వచనం బేస్ చేసుకుని ఈ 2 లేఖన భాగాలు బేస్ చేసుకుని మొత్తం దావీదు రాశాడని, దావీదు రాసినవి 75 అని మనకు నిర్ధారణ అనేది మనం తీసుకోవచ్చని. ఒకవేళ ఏ కీర్తనలు ఎవరు రాశారు అని మనం నోట్ చేసుకునే ఒకవేళ ఆలోచన వస్తే దావీదు రాసినవి అన్నీ నోట్ చేయాలంటే మనకు సమయం పడుతుంది. కాబట్టి మీరు ఒకవేళ వీటిని కోరహు కుమారులు రాసిన కీర్తనలు, లేకపోతే ఆసాపు కీర్తనలు, సహజంగా సొలొమోను కీర్తనలు అంటే మనకు 72, 127 ఈ 2 కీర్తనలు సొలొమోను ఉంటాయి. కోరహు రాసిన కీర్తనలు వచ్చేసరికి 42, 44 నుండి 49, 84, 85, 87 కీర్తనలు కోరహు కుమారులు రాసిన కోరహు కీర్తనలుగా మనం చూడొచ్చు. మోషే అయితే 90వ కీర్తన అనేది మనకు ఆ మాట మనకు బాగా తెలిసిందే. తర్వాత హేమాను వచ్చేసరికి 88వ కీర్తన హేమాను రాసింది. ఏతాను రాసిన కీర్తన వచ్చేసరికి 89వ కీర్తన. అలా మనకు కొన్ని కీర్తనలు తెలియబడని కీర్తనలు ఉన్నాయి. అంటే అన్నోన్ సామ్స్, వి డు నాట్ నో హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ దోస్ సామ్స్. ఆ కీర్తనల యొక్క గ్రంథకర్తలు ఎవరో మనకు ప్రస్తావించలేదు. కాబట్టి వాటిని దాదాపుగా 50 సామ్స్ ఆర్ అనానమస్ అనే ఆలోచన కూడా ఉంది. దాదాపుగా 50 కీర్తనలు ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ అవి ఇంక్లూడ్ చేయబడ్డాయి. అంటే మన కీర్తన గ్రంథంలోనే ప్రస్తావించబడ్డాయి. అయితే బహుశా వీటిని ట్రెడిషన్ ప్రకారం ఎజ్రాకి ఆపాదించే ఆలోచన కూడా ఉంది. సమ్ ఆఫ్ ది అనానమస్ సామ్స్ ఆర్ ట్రెడిషనల్లీ అట్రిబ్యూటెడ్ టు ఎజ్రా. ఎజ్రాకి తెలియబడని కీర్తనలో చాలా కీర్తనలు ఎజ్రా రాశాడనే ఆలోచన కూడా ఉంది. సాంప్రదాయంగా యూదుల ట్రెడిషన్ ప్రకారం వాటిని కూడా మనం
ఆ విధంగా దృష్టిలో పెట్టుకోవచ్చు. సరే, ఈ కీర్తనల గ్రంథం మరి ఒకవేళ నేను మెన్షన్ చెప్పినవి మీరు నోట్ చేసుకుంటున్నారో లేకపోతే రికార్డ్ అవుతుంది అన్న భావం మంచిదే, కానీ వీటిని ఎవరు ఎన్ని రాశారు, ముఖ్యంగా తక్కువ కీర్తనలు కాబట్టి తక్కువ అంటే కోర కీర్తనలు తక్కువ కాబట్టి మనం నోట్ చేసుకుంటున్నాం, కానీ దావీదు రాసిన అన్ని కీర్తనలు అనేసరికి మనం ఒకవేళ వాటిని ప్రస్తావించడం కొద్దిగా కష్టమే. ఆయనవైతే 3 నుండి 9, 11 నుండి 32, 34 నుండి 41 ఇదంతా సంఖ్యాపరమైన ఇన్ఫర్మేషన్. అంటే అవి ఉన్నవే, ఒకవేళ మీరు వాటిని కూడా నోట్ చేసుకుంటే ఒకవేళ మంచిది. దావీదు కీర్తనలు ఏమి రాశాడు అని అంటే, ఒకవేళ ఇది నోట్ చేసుకుంటే దావీదు రాసినవి 3 నుండి 9 కంటిన్యూగా, అలాగే 11 నుండి 32వ కీర్తన, అలాగే 34 నుండి 41, 51వ కీర్తన నుండి 65 నుండి 70వ కీర్తన ఈ మధ్య భాగంలో ఉన్నవి కూడా. తర్వాత 86వ కీర్తన, 101, అలాగే 103, 108 నుండి 110 కీర్తనలు, 122వ కీర్తన, 124, 131వ కీర్తన, 133, అలాగే 138 నుండి 145వ కీర్తన వరకు, 138వ కీర్తన నుండి 145వ కీర్తన వరకు దావీదు రాసిందే. మరి దావీదు ఒక కాపరిగా, సంగీతకారునిగా, యుద్ధ వీరునిగా, ఒక రాజుగా 1011 నుండి క్రీస్తు పూర్వం 971 BC వరకు ఇతడు పరిపాలన చేశాడు. మనకు ఆ సంగతి విదితమే. క్రీస్తు పూర్వం 1011 నుండి 971 వరకు తాను ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని, ఐక్య సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజుగా కనబడుతున్నాడు. క్రొత్త నిబంధన కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే కీర్తన 2 అలాగే 95 కీర్తనలు కూడా దావీదే రాశాడని క్రొత్త నిబంధన సపోర్ట్ చేస్తుంది. కీర్తనలు 2వ కీర్తన అలాగే 95వ కీర్తనను అపోస్తలుల కార్యములు 4:25, హెబ్రీ 4:7 ఆధారంగా ఈ 2 కీర్తనలు కూడా దావీదే రాశాడని క్రొత్త నిబంధన సపోర్ట్ కారణాన్ని బట్టి మనం 75 కీర్తనలు దావీదు రాశాడని నిర్ధారణ చేసి చెప్పొచ్చు. ఇక మిగిలిన భాగాలకు వచ్చేసరికి మనం ఆల్రెడీ చూసామండి. ఏది కోరహ కుమారులు రాసిన కీర్తనలు ప్రస్తావించాం, అలాగే సొలొమోను కీర్తనలు కూడా మనం ప్రస్తావించాం. ఏదేమైనా గ్రంథకర్తలు ఎక్కువ మంది ఉన్నారు, అయితే అధిక భాగం దావీదుని బట్టి మనకు ఆ పేరు అనేది ప్రస్తావించడం జరుగుతుంది. తెలియబడని వాటిలో ఎక్కువ భాగం ఎజ్రా రాశాడు అనేది, ఎజ్రాకు ట్రెడిషన్ అనేది ఆపాదించడం జరుగుతుంది. సరే, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తదుపరి మనం ఈ కీర్తనల గ్రంథం యొక్క టైటిల్ గురించి ఆలోచన చేస్తే,
సెపర్ టెకిల్లీం అను పేరు అంటే హెబ్రీ పేరు దీనికి వాడబడిన పేరేంటంటే సెపర్ టెకిల్లీం అనేది హెబ్రీలో ఉన్న పేరు. దీనికి స్తుతి పుస్తకము అని అర్థం. ఈ మాటకు స్తుతి పుస్తకం అని అర్థం. కాబట్టి ఆ పేరును బట్టి సెపెర్ టెహెల్లిం అనే ఆ పేరు ఉపయోగించబడింది. అయితే దీనికి స్తుతుల గ్రంథం, తర్వాత గ్రీక్ వర్డ్ లేకపోతే ఆంగ్లం, లాటిన్ ఈ మాటల తదుపరి అంటే ఆ మాట హెబ్రీ పదంలో నుండి డెరైవ్ అయ్యి గ్రీకు అలాగే లాటిన్ టైటిల్స్ దీనికి వాడబడిన మాటలు. వీటిని మనం ఆధారం చేసుకుని ఈ పుస్తకాన్ని స్తుతుల గ్రంథంగా, దేవుణ్ణి స్తుతించే బుక్ ఆఫ్ ప్రైజెస్గా మనం చూస్తాం. ఈ టైటిల్ బేస్ చేసుకుని ఈ మాటను మనం అవగాహన చేసుకోవచ్చు. అయితే దీని కాలం గురించి మనం ఆలోచన చేస్తే, ఈ కీర్తనల పుస్తకం యొక్క టైం గురించి మనం చూస్తే, ఇది దాదాపుగా 1000 సంవత్సరాల కాల వ్యవధిని కవర్ చేస్తుంది. ఇది దాదాపు ఓల్డ్ టెస్టమెంట్ టైము 1000 సంవత్సరాలు. మనకు ఈ విషయం కూడా తెలుసు. మోషే దగ్గర నుండి పోస్ట్ ఎగ్జైలిక్ పీరియడ్ వరకు, అంటే మోషే మనకు 1410 నుండి 1450 రమారమి అలా గుర్తుపెట్టుకుంటే, మోషే దగ్గర నుండి 430 లోపు క్రీస్తు పూర్వం 1450 నుండి 430 లోపు దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర, 1000 సంవత్సరాలు ఓల్డ్ టెస్టమెంట్ చరిత్ర మొత్తం కలిపి 1000 సంవత్సరాలు అయితే, కీర్తనలు కూడా అదే నిడివిని కవర్ చేస్తుందండి. టైం గురించి మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 1000 సంవత్సరాల కాల వ్యవధిని కీర్తనల గ్రంథం కవర్ చేస్తూ ఉంది. మోషే మొదటి ఒక కీర్తన రాశాడనే, 90వ కీర్తన మోషే రాశాడనేది మనకు బాగా తెలిసిన సంగతే. అది మొదలుకొని మోషే దగ్గర నుండి పోస్ట్ ఎగ్జైలిక్ కీర్తన కూడా ఒకసారి మరి మీరు ఎవరైనా చదువుతారో, ఏదైనా రెఫరెన్స్లు మీరు చదివితే కాస్త నలుగురికి ఎంకరేజింగ్ ఉంటుంది. చూడండి, 137వ కీర్తన పుస్తకంలో అండి, 137వ కీర్తన ఇది సాంగా మనం చూడొచ్చు. 137వ కీర్తనలో బబులోనులో చూడండి, ఎవరైనా చదివితే, బబులోనులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లను మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. సరిపోదు. ఇప్పుడు మనకు ఇది ఎగ్జైలిక్ సాంగా మనం చూస్తాం కదండి. అలాగే 126 బహుశా మనకు అది ఎండ్ అయిన యాత్రా కీర్తనలో 126 చూడండి. 126 మొదటి వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలోంటిమి. మన నోటి నుండా నవ్వులుండెను. మన నాలుక ఓకే, చాలా
ఇది మన నోటి నిండా నవ్వుండెను అన్న, అంటే వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, మనకు బాబిలోనియన్ ఎగ్జైల్ అనేది అందరకు తెలిసిన సంగతే. బబులోనుకు వెళ్ళారు, బబులోనులో నుండి తిరిగి వచ్చారు. మరి వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నప్పుడు బాధను వ్యక్తం చేశారు. 90వ కీర్తన అయితే ఒక లిమిట్, అది ఒక వైపున మనం 90వ కీర్తన మోషే రాశాడు. మరి మోషే బ్రతుకున్నప్పుడే కదా ఆదికాండం అనేది ప్రారంభమైంది. అక్కడ నుండి ఎగ్జైలిక్ పీరియడ్ అంటే మనకు తెలుసు, అది బీసీ 400 ఆ ఎగ్జైలిక్ పీరియడ్ లోనే, అంటే చెర గ్రంథాలు మనకు తెలుసు, ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు. వాటి కాలం కూడా 444. నెహమ్యా తిరిగి వచ్చినప్పుడు 444. అలాగే నెహమ్యా 13వ అధ్యాయము 6వ వచనం బేస్ చేసుకుంటే అతడు మరలా యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో నుండి బబులోనికి వెళ్ళాడు అని ఉంటుంది. వాస్తవానికి అది పారసీక గురించి వాడబడిన పర్యాయ పదం. ఆ మధ్య కాలంలో కూడా ఆయన వెళ్ళి రావటం, ఇవన్నీ ఆ సమయంలోనే మలాకి ప్రవక్తగా లేవనెత్తబడ్డాడు. 13వ అధ్యాయం 6వ వచనం బేస్ చేసుకుని. కాబట్టి నెహమ్యా మలాకి కాలం 4:25 ఆ సమయం. అంటే పాత నిబంధన మొత్తం కవర్ చేసే పుస్తకం ఏంటంటే కీర్తనలు. అంటే ఆ చరిత్ర మొత్తం మోషే ఆదికాండం నుండి మలాకి వరకు ఉన్న భాగాన్ని కవర్ చేస్తూ ఆయా సమయాల్లో ఈ కీర్తనలు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే కీర్తనల గ్రంథం చదివితే మొత్తం చరిత్ర అంతా కవర్ చేసినట్టే. అనగా ఒక సమయంలోనే కీర్తనలు రాయబడలేదు, వివిధ ఘట్టాలు ఉన్నాయి. వివిధ సమయాల్లో వివిధమైన వ్యక్తుల చేత రాయబడిన చేశారంటే కంపైల్ చేశారు, సమకూర్చారు. కూర్పు అనేది జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అందులో ఈ మాట మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. అందులో ప్రముఖులు ఎవరంటే డేవిడ్, దావీదు, హిజ్కియా, ఎజ్రా లాంటి వారు ప్రముఖులు. అంటే ఈ కాలం మధ్యలో వీళ్ళు వీటిని సమకూర్చారు, కంపైల్ చేశారు. దానివలన మనం ఈరోజు ఆ గ్రంథాన్ని మన చేతిలో కలిగి ఉండటం జరిగింది. ఒకవేళ మీరు దావీదు వాళ్ళకు రెఫరెన్స్లు ఒకసారి చూడండి. ఈ 5 గ్రంథాలుగా మొత్తం మనకు పంచమ స్కందం వరకు ఉంటాయి. ఈ 5 భాగాలు 5 భాగాలుగా విభజించబడ్డాయి. కానీ ఇవన్నీ కూర్పు చేసిన వారు దావీదు సంబంధించిన రెఫరెన్స్ ఒకటి 1వ దినవృత్తాంతాలు 15:16 చూడండి. 1వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 16వ వచనం. అంతట దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములను, సితారాలు, తాళములు, లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. అంటే లేవీయులకు దావీదు ఒక రాజుగా ఆజ్ఞాపించిన విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవాలయంలో ఆరాధన నిమిత్తమై లేవీయులకు దావీదు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏం పాడాలో, వేటిని వారు ఆరాధనలో వినియోగించాలో ఆయా సంగతులు తెలియజేస్తున్నాడు. కాబట్టి దావీదు వీటిని కూర్పు చేసిన వారిలో దావీదు ప్రముఖుడిగా మనం చూస్తామండి. అంటే అంత మునుపు నుండి ఉన్న కీర్తనలను, ఏ కీర్తనలు ఆరాధనలో వినియోగించాలో వాటికి ఒక రూపం అనేది రాను ఆ రూపాన్ని సంతరించుకొని ఓల్డ్ టెస్టమెంట్ క్యానాన్ కూడా మనకు తెలుసు. పాత నిబంధన కొలమానం
ఎజ్రా సమయంకి వచ్చేసరికి ఇవి ఇంకా తర్వాత మార్పులు చేర్పులు చేయబడకుండా ఒక పుస్తకంగా ఇవి ఉంటాయి. స్తుతుల గ్రంథం మనం చెప్పినట్లుగా సెఫెర్ టెహిల్లిం అన్న ప్రైజెస్గా స్తుతుల పుస్తకంగా ఇది చలామణిలోనికి వచ్చింది. కారంగా మన చేతిలో ఈరోజు ఉంది. ఈ కీర్తనల పుస్తకము మన యొక్క అంటే ఇది ముఖ్యంగా వాడబడిన స్థలం ఎక్కడ అంటే దేవాలయంలోనే. దేవాలయంలో వీటిని వినియోగించారు దేవుని స్తుతించడంలో, ఆయన ఆరాధించడంలో. కానీ ఇవి అంటే కాలక్రమంలో మోషే దగ్గర నుండి రాయబడిన కీర్తనలు అలా కాలం జరుగుతూ ఉన్న కొద్దీ ఇతరులు రాసినవి యాడ్ అవుతూ ఒక పుస్తకపు ఒక రూపాన్ని సంతరించుకొని అందులో ఎడిటింగ్లో బాగా చొరవ తీసుకున్న వాళ్ళు దావీదు ఒకడు, మనం చదివిన రెఫరెన్స్. అలాగే 2 రెఫరెన్స్లు కూడా నోట్ చేసుకోండి. హిజ్కియా కూడా ఇలాంటి పనులు చేయటంలో దిట్ట. 2వ దినవృత్తాంతములు 29:30. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 30వ వచనం. అలాగే ఈ కీర్తనలు సరిపోతే ప్రోవెర్బ్స్లో సామెతల్లో 25:1 కూడా హిజ్కియా సేవకులు ఎత్తి రాసినవి లేకపోతే వారు సమకూర్చినవి అని మనకు సామెతలు 25:1 వచనంలో కూడా ఈ మాట మనం చూస్తాం. సామెతలు 25:1 ఇలా రాసింది, యోధారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరి. అంటే ఈ రాజుకి కూడా దావీదు లాంటి హృదయం ఉంది. ఈ వీటిని కంపైల్ చేయటం, సమకూర్చటం, మరలా వాటి ప్రస్తావన వాటిని నొక్కి చెవటం, అంత మునుపున్నవి మరల ఎత్తి రాయటం అంటే ఉటంకించటం, ఎత్తి ప్రస్తావించటం అనేది హిజ్కియా కూడా చేసినట్లుగా మనం చూస్తాం. చివరిగా ఇలాంటి సంస్కరణలు చేసి ఒక తుది రూపాన్ని తీసుకొచ్చింది మనం ఎజ్రా అనే చెప్పుకోవచ్చు. నెహమ్యా గ్రంథంలో కలెక్ట్ చేయటంలో, కీర్తనలు కలెక్ట్ చేయటంలో ప్రముఖ పాత్ర వహించిన వారిలో ఎజ్రాని మనం ప్రస్తావించటం సందర్భానుసారం. ఎజ్రా నెహమ్యా పుస్తకము 8వ అధ్యాయంలో ఎజ్రా చేసిన ఈ పనులు, ఎజ్రా కీర్తనల్ని గలుగుతాం. ఈ కీర్తనలు కాస్త నోట్ చేసుకుంటే తర్వాత మనం చదువుకుని ఏదైనా కీర్తన మనం వివరించేటప్పుడు దానికి అసలు బ్యాక్గ్రౌండ్ ఎక్కడ దొరుకుతుంది, ముఖ్యంగా మరి వీటి గురించి మనం ఆలోచన చేస్తే ఈ కీర్తనల గ్రంథానికి బ్యాక్ డ్రాప్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే 1వ సమూయేలు 2వ సమూయేలు గ్రంథాల్లోనే ఈ కీర్తనలకు సంబంధించిన పూర్వపరాలను మనం చూడగలుగుతాం. ఇది కాలము క్రిందే మనం రాసుకోవచ్చు. టైమ్ ఆఫ్ ది సామ్స్లోనే
అంటే నేరుగా 13 కీర్తనలు ఉన్నాయి. వాటిని నేను ప్రస్తావిస్తాను. ఆ కీర్తనలకు బ్యాక్గ్రౌండ్ మనం ఈ ఈ చరిత్ర పుస్తకాల్లో చూడొచ్చు. చరిత్ర పుస్తకాలంటే మనకి యెహోషువ నుండి ఎస్తేరు వరకు. అందులో 1 సమూయేలు, 2 సమూయేలు ఈ గ్రంథాల నేపథ్యంలోనే, ఈ గ్రంథాలు జరిగిన సమయంలోనే దావీదు పుట్టాడు. దావీదు పరిపాలన చేశాడు. దావీదు ఏలుబడి చేసినట్లు మనం చూస్తాం. అందుకే 1, 2 సమూయేలు పుస్తకాలు దాదాపుగా ఈ 75 కీర్తనలో 13 కీర్తనలకి నేరుగా మనం బ్యాక్గ్రౌండ్ చూడగలుగుతాం. లేకపోతే కీ ఈవెంట్స్ అన్ని దావీదు జీవితంలో మూల ఘట్టాలు, ముఖ్యమైన ఘట్టాలు ఈ కీర్తనలు, దానికి సంబంధించిన పూర్వపరాలు. చూడండి, మొదటి కీర్తనల గ్రంథం అంటే మీరు నోట్ చేసుకోండి. కీర్తన 59. ఒక పక్కన కీర్తన రాసుకోండి, మరొక వైపు 1 సమూయేలు, 2 సమూయేలు అని రాసుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు 59వ కీర్తన ఉందనుకోండి, దానికి మీరు ఒక యారో మార్క్ పెట్టుకుని 59వ కీర్తన మనం అర్థం చేసుకోవాలంటే 1 సమూయేలు 19వ అధ్యాయము 11వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. కీర్తన 59కి నేరుగా దాని నేపథ్యం మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఆ కీర్తన వివరించుకోవడానికి 1 సమూయేలు 19వ అధ్యాయం 11వ వచనం. అలాగే కీర్తన 56 దానికి 1 సమూయేలు 21వ అధ్యాయము 11వ వచనం. కీర్తన 56వ కీర్తనకు 21వ అధ్యాయము 11వ వచనం పూర్వపరాలు. అలాగే కీర్తన 34కి 34వ కీర్తనకు 1 సమూయేలు 21వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే ఈ కీర్తన మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కీర్తన 142వ కీర్తనకు 1 సమూయేలు 22వ అధ్యాయము 1వ వచనం. కీర్తన 142వ కీర్తనకు 22వ అధ్యాయం 1వ వచనం. అలాగే కీర్తన 52వ కీర్తనకు సామ్ నెంబర్ 52. వాస్తవానికి మనం కీర్తనల సంఖ్య 52వ కీర్తనకు 1 సమూయేలు 22వ అధ్యాయం 9వ వచనం బ్యాక్గ్రౌండ్గా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక్క వచనమే ఉండదండి, కానీ మీరు ఆ వచనాల చుట్టుపట్ల చదవాలి. చదివితే ఈ కీర్తనలు అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఒకసారి ఈ కీర్తన వరకు నేను 2 మాటలు చెప్పి తర్వాత ఇంకా మిగిలిన కీర్తనలు కూడా ప్రస్తావిస్తాను. చూడండి, 52వ కీర్తన ఒకసారి మీరు ఎవరైనా ఒకరు 52వ కీర్తన చదవండి. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు ఇక్కడ శల అన్న పదం కూడా వచ్చింది కదండి. ఈ కీర్తనల గ్రంథంలో ఎక్కువగా మనకు శల అన్న మాట కూడా కీర్తనల పుస్తకం అంతటిలో 71 టైమ్స్ అంటండి. కీర్తనల గ్రంథం అంతట్లో 71 సార్లు ఈ శల అన్న పదం. అలాగే హబక్కూకు పుస్తకంలో 3 సార్లు వస్తుంది. 3 సార్లు అండి. హబక్కూకు గ్రంథం కూడా పొయిటిక్ ఫామ్ లో 3rd చాప్టర్ ఉంటుంది. అక్కడ కూడా 3 మార్లు శల అన్న మాట వాడాడు. ఈ పొయిటరీలో ఈ పద్య భాగంలో శల అన్నది కూడా మొత్తం కీర్తనల పుస్తకంలో 71 మార్లు ప్రస్తావించడం జరిగింది.
ఈ మాటకు అర్థం దిస్ వర్డ్ మే మార్క్ ఏ పాజ్ అండి, జస్ట్ ఆపటం, దాన్ని కాస్త చదివే సమయంలో కాస్త టైం తీసుకోవటం. ఇది ఇంకొక మాటలో చెప్పాలంటే మ్యూజికల్ ఇంటర్లూడ్ అన్నాడు. అంటే మనకు చరణం, పల్లవి తర్వాత చరణానికి మధ్యలో ఇంటర్లూడ్ గ్యాప్ తీసుకుని, పాటకు గ్యాప్ తీసుకుని మధ్యలో ఇంటర్లూడ్ వేస్తారు కదండి సంగీతకారులు. అట్లా ఇది ఆగు, ఆర్ఆర్కే మూర్తి గారు అయితే ఆగు, నిలబడు, ఆలోచించు అనే పదాలు ఆయన ఉపయోగిస్తారు సెల అన్న పదానికి. ఇది 71 మార్లు ఉందన్నాడు. ఇప్పుడు మనం చదివిన 52లో కూడా ఈ మాట 5వ వచనం తర్వాత సెల అన్న మాట మనం చూస్తాం. అయితే మీరు చదివిన కీర్తన 52వ కీర్తన చదివారు కదా, దీనిలో మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తి వల్ల నీ నాలుక నాశనం చేయుచున్నది, ఇదంతా 52వ కీర్తన ప్రారంభంలోనే చెప్పాడు. చూడండి, మొట్టమొదటి మాట ప్రధాన గాయకునికి అని చెప్పి ఎదోమీయుడైన దోయగు సౌలు నొద్దకు వచ్చి అన్న పదం వాడాడు. దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం. అంటే ఎదోమీయుడైన దోయగు, మనకి ఇక్కడ ఈ మాట ఉంది. ఇదే మాట ఇప్పుడు మీరు ప్రస్తావించాం కదండి ఒకసారి 1 సమూయేలు 22:9 చూడండి, అక్కడ మనకు ఆ మాట కనబడుతుందో లేదో. అప్పుడు ఉమ్, ఎదోమీయుడు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూసి తిని. సరే, మీకు అంటే ఈ కీర్తనే మనకు గంట సేపు చెప్పుకోవచ్చు అండి. ఈ వృత్తాంతం 52వ కీర్తన గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మీరు 1 సమూయేలు 21వ అధ్యాయము 22వ అధ్యాయం మొత్తం 2 అధ్యాయాలు చదవాలి. అయితే మనకు ఒక్క రెఫరెన్సే ఇక్కడ ప్రస్తావించాం 22:9 అని. కానీ దానికి ముందు దావీదు భక్తుడు అహీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు అహీమెలెకు దావీదుకి రొట్టెలు ఇచ్చినట్లుగా, గొలియాతు ఖడ్గాన్ని ఇచ్చినట్లుగా ఆయా విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఆ మాటలు అంటే మనకు 21వ అధ్యాయము 22 అధ్యాయాల్లో మనకు అక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే 21, 22 అధ్యాయాలు మనం చదివితే ఈ కీర్తన మనం అర్థం చేసుకోవడానికి బాగా దోహదపడే వివరణ మనకు ఆ 2 అధ్యాయాల్లో ఉందండి. మీరు కీర్తనల పుస్తకాన్ని ప్రాక్టికల్గా వివరించాలి, లేకపోతే ఇతరులకు మనం చెప్పాలి అని అంటే మనకు ఏదైనా ఒక అవకాశం సాధ్యమైనంత వరకు వీటి పూర్వాపరాలను కనుక మనం చూడగలిగినప్పుడే ఈ కీర్తనను మనం బాగా వివరించడానికి మనకు ఆధారం దొరుకుతుందండి. మీరు ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 52వ కీర్తన, మనం ఈ ఒక్క కీర్తన రేపొద్దుట ఎక్కడన్నా మనం వివరించేటప్పుడు 21వ అధ్యాయము 22వ అధ్యాయమును మనం ప్రస్తావించుకుంటే ఇక్కడ చదివిన 52లో చదివిన మాటలకు మనకు పూర్తి అర్థం అనేది మనకు చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ 52లో మీరు చదివారు అలాంటి 4 కలవాడు. ఇక 7వ వచనంలోకి వచ్చేసరికి ధనం సమృద్ధి యందు నమ్మిక ఉంచాడు అని ఉంటుంది. దోయేగు ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచాడు అని అంటే ఇక్కడ 1 సమూయేలులో 22వ అధ్యాయంలో సౌలు అంటాడు, దావీదు కుమారుడు మీకేమైనా తోటలను ఇస్తాడా, లేకపోతే పొలాలు ఇస్తాడా, స్థలాలు ఇస్తాడా అని మాట్లాడతాడు. ఆ మాట చూడండి, 22వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట అన్నాడు. 22:7లో సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనెను,
చూస్తున్నారండి 1 సమూయేలు 21:7 సౌలు ఇక్కడ తన చుట్టూ నిలిచి ఉన్న ఉమ్, సేవకులతో ఇట్లనెను, బెన్యామీనీయులారా ఆలకించుడి. యెషయా కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చెయ్యునా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయా కుమారునితో నిబంధన సంగతి మీలో ఎవడును నాకు తెలియజేయలేదే. చాలండి. అంటే ఏంటి మీకు చదువుతుంటే అర్థమైందండి. ఇక్కడ దోయేగు కేవలం సౌలిచ్చే ఈవుల కొరకు సత్యం వైపు నిలబడలేదండి, అసత్యం వైపు లేకపోతే మేలు వైపు నిలబడల, కీడు వైపు నిలబడ్డ. అంటే మనకు ఈ 52వ కీర్తన అంతా బాగుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే 2 అధ్యాయాలు ఇవి చదివితే 21 కూడా చదవాలి. 21 అధ్యాయం మొత్తం అక్కడి నుండి ప్రారంభించాలి. ఎందుకంటే అక్కడ మీకు 21 స్టార్టింగ్ లోనే ఇచ్చాడు అహీమెలెక్ అని. మీకు 52వ కీర్తన ఉపోద్ఘాతం ప్రారంభంలో కూడా ఇచ్చాడు అహీమెలెక్ అని. అంటే మనకు కీర్తనల పుస్తకానికి నేరుగా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, వాటిని మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనం వాటిని పరిశీలన చేసుకుంటామో అప్పుడు కీర్తన బాగుగా అర్థం చేసుకోవడానికి మనకు వీలు కలుగుతుంది. అలా మీరు గుర్తుపెట్టుకోండి. చివరకు ఆ దోయగే ఎంత కీడు చేశాడంటే, సౌలు సేవకుల్లో చుట్టూ ఉన్న సేవకులతో యాజకులను చంపమంటే ఈ అహీమెలెకును మాత్రమే కాదండి, అతని కుటుంబం మొత్తాన్ని 85 మందిని చంపినట్లుగా 1 సమూయేలు 22వ అధ్యాయంలో 18 19వ వచనంలో అక్కడ దోయేగు అందరినీ 18వ వచనం చివరిలో ఉంటుంది, 85 ఆ దినం హతం చేశాడు. అంటే దోయేగు చేసిన కీడు అంత గొప్పది. 52వ కీర్తన మనకు పూర్తిగా అర్థం కావడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి. అలా పూర్వపరాలు అంటే మరి నా మాట మీకు అర్థమవుతుందో, బ్యాక్గ్రౌండ్ మనం 13 కీర్తనలకు ఇచ్చాడు, వాటిని నోట్ చేసుకుంటున్నాం. 52వ కీర్తనకి ఇప్పుడు 22:9 నోట్ చేశారు. తర్వాత కీర్తన 54కు ఇవి కూడా నోట్ చేసుకోండి. కీర్తన 54వ కీర్తనకు 1 సమూయేలు 23:19 వచనం. కీర్తన 54కు 1 సమూయేలు 23:19 వచనం. తర్వాత కీర్తన 57కు 1 సమూయేలు 24వ అధ్యాయం 3వ వచనం. కీర్తన 57వ కీర్తనకు 1 సమూయేలు 24:3 వచనం. తర్వాత కీర్తన గ్రంథం 60వ కీర్తనకు ఇప్పుడు 2 సమూయేలులోకి వెళ్తామండి మనం. అంటే 1 సమూయేలు 2 సమూయేలు 2 పుస్తకాల్లో దావీదు రాజుగా మనకు కనబడతాడు. ఎలాగంటే 1 సమూయేలు 15వ అధ్యాయం నుండి దావీదు చరిత్ర గుర్తుపెట్టుకోవాలని, 2 సమూయేలు మొత్తం ఆయన కవర్ చేస్తాడు. 1వ రాజులు 2వ అధ్యాయము 10వ వచనంలో అనుకుంటా చనిపోతాడు. కాబట్టి ఆయన బ్రతికున్నది ఈ భాగాలన్నీ మనకు చదువుకోవాలి. చూడండి, కీర్తన 60కు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2 సమూయేలు 8:13 నోట్ చేసుకోండి. తరువాత కీర్తన 51కి పూర్వపరాలు ఎవరైనా చెప్పొచ్చండి. సహజంగా కీర్తన 51 అంటే దావీదు చేసిన పాపం అని అందరికీ తెలుసు. 51వ కీర్తన దానికి పూర్వపరాలు ఎక్కడ ఉంటాయంటే 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం. 2 సమూయేలు 12వ అధ్యాయం అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. 12:13లో ఎవరు వచ్చి దావీదుని గద్దిస్తారంటే, నాతాను వచ్చి ఇదిగో నువ్వు చేసిన తప్పిద మీదని ఆ వృత్తాంతం అంతా చెబుతాడు. కాబట్టి కీర్తన 51కి మనం 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనాన్ని నోట్ చేసుకోండి. తర్వాత కీర్తన 3వ కీర్తనకు 2 సమూయేలు 15వ అధ్యాయం 16వ వచనం. 15వ అధ్యాయము 16వ వచనం. తర్వాత కీర్తన 63 దానికి 2 సమూయేలు 15:23.
కీర్తన 63కి 2 సమూయేలు 15-23 వచనం. తర్వాత 7వ కీర్తనకు 2 సమూయేలు 16-5 వచనం. కీర్తన 7వ కీర్తనకు 2 సమూయేలు 16-5 వచనం. చివరిగా 18వ కీర్తనకు 2 సమూయేలు 22వ అధ్యాయము 2-51 అండి. కీర్తన 18వ కీర్తనకు బ్యాక్గ్రౌండ్ 2 సమూయేలు 22వ అధ్యాయము 2-51. మీకు అందరికీ తెలిసిన వృత్తాంతం ఇది. ఏమని ఉంటుందంటే, యెహోవా నా బలం అన్న పాట కూడా మనకు దాదాపు క్రైస్తవ లోకానికి అందరికి పరిచయం అయింది. అవే విషయాలు ఒకసారి చూడండి, అది చూసి మనం ముగించి సెకండ్ సెషన్లోకి వెళ్దాం. 2 సమూయేలు 22వ అధ్యాయము, ఇక్కడ కూడా ఇవే మాటలు ఉంటాయి. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నా రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన అంటే దాదాపుగా మీకు 2 సమూయేలులో మనకు ఇది పొయిటిక్ ఫామ్ లోనే ఉందండి. 2 సమూయేలు 22 అధ్యాయం మీరు చదివేదంతా 18వ కీర్తనలో దాదాపుగా ఇవే వచనాలు ఉంటాయి. అంటే మనకు అది చదివేటప్పుడు దాంతో పాటు దీన్ని కూడా చదివితే మనం యెహోవా నా బలమా అన్న పాట పాడే సందర్భంలో వాడే వచనాలు ఇవన్నీ. ఉదాహరణకు ఇప్పుడు 22లో 34వ వచనం, ఆయన నా కాళ్లను జింక కాళ్ల వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును, నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయనని మనం ఒక చరణం పాడతాం. అది ఇలా మనం గుర్తుపెట్టుకుంటే సులువు అవుతుందని. అంటే 22వ ముఖ్యంగా 18వ కీర్తనకు పూర్వపరాలు ఎక్కడున్నాయి, దాని బ్యాక్గ్రౌండ్ ఎక్కడుందంటే, ఏ సమయంలో ఈ కీర్తన పాడాడు అని అంటే, యెహోవా ఏది 22వ అధ్యాయము 2 సమూయేలు 1వ వచనం ఉంది. యెహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున ఈ కీర్తన ఎత్తినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా మనం కీర్తనల పుస్తకానికి ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, 13 కీర్తనలకు నేరుగా ఇప్పుడు చెప్పబడిన ప్రస్తావనలు, ఒకవేళ ఇవి మీకు నోట్ చేసుకోవడం ఇబ్బంది అయితే ఓపెన్ బైబిల్లో టైమ్ ఆఫ్ సామ్స్ అని ఉంటుంది. ఓపెన్ బైబిల్ కీర్తన గ్రంథం, అందులో స్పష్టంగా రాసి ఉన్నాయి. ఈ 13 కీర్తనలకి నేరుగా కీ ఈవెంట్స్ మనం 1 సమూయేలు 2 సమూయేల్లో మనం చూస్తున్నాం. అలా మనం టైంని గుర్తుపెట్టుకోవడానికి, లేకపోతే కాస్త చారిత్రక నేపథ్యం తెలుసుకోవడానికి బాగా దోహదపడుతుంది. సరే, మనం కంటిన్యూ చేద్దామండి. నెక్స్ట్ అవును సార్. సార్ వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వండి సార్. ఎట్లాగమ్మా? ఎనీథింగ్ సార్, అంటే మీరు చెప్పిన దాంట్లో నుంచి వాళ్ళకి ఒక చిన్న అసైన్మెంట్ లాగా, హోంవర్క్ లాగా అనమాట. జస్ట్ సింపుల్ థింగ్. వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేస్తారు. ఈవినింగ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తారా సార్, లేకపోతే ఈవినింగ్ కంటిన్యూ చేస్తారా సార్ మీరు? ఈవినింగ్ చేద్దామమ్మా. ఓకే సార్, అదే ఈవినింగ్కి వాళ్ళు వచ్చేలాగా. అట్లయితే ఇప్పుడు మనం 18వ కీర్తన మనం చెప్పాం కదా, ఇక్కడ కంపారిజన్ అక్కడ ఉన్న వచనాలు ఇక్కడవి, లేకపోతే ఇప్పుడు 13 చెప్పాం కదా, 13 ఏది విన్నారా? 13 కీర్తనలకు నేరుగా మనకు కీ ఈవెంట్స్ చెప్పాం. విన్నాను సార్. ఈ 13 ఈవెంట్స్ లో కొన్ని హైలైట్స్, ఏ కీర్తనలో ఇది ప్రాముఖ్యమైన విషయం అక్కడ ఈ వచనాల్లో ఉంది అని అర్థం చేసుకోగలిగితే వాళ్ళు కాస్త చారిత్రాత్మక నేపథ్యం తెలుసుకున్నట్లు వాళ్ళు అవుతారు. ఓకే సార్, అయితే ఒకసారి చెప్తారా ఆ గ్రూప్ లో? సరే సార్. అంటే కీ ఈవెంట్స్ ఇప్పుడు మనం దోయగ్ గురించి చూసాం, ఇక్కడేమో ఎవరి గురించి చూసాం మనం? సౌలు చేతిలో ఉండే దావీదు
తప్పించబడినప్పుడు ఈయన రాసిన కీర్తనగా ఇది చూసాం. అలాగే మిగిలిన కీర్తనలు దాని పూర్వపరాలు కొన్ని హైలైట్స్ ఒక కీర్తన ప్రస్తావించి దానిలో ఒక 4 పాయింట్స్ అట్లా రాయమన్నాం. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇది మీరు ఇందాక చెప్పారు కదా! టైం కీర్తన టైమ్ అని చెప్పి ఒకటి చెప్పారు కదా సార్! ఒకసారి అవును. వాళ్ళకి అంటే కీర్తన టైం అంటే కీర్తనల గ్రంథం ఏ సమయంలో రాయబడింది? సహజంగా టైం అంటేనే నేపథ్యం. ఒక పుస్తకానికి నేపథ్యం, పూర్వపరాలు. ఏ సమయంలో అది రాయబడింది అని అంటే మరి ఇది ఒకరు రాసిన కీర్తనలు కాదు కాబట్టి ఈ నిడివి చాలా ఉంది. ఎక్కడి నుండి మోషే దగ్గర నుండి ఉంది కాబట్టి 1000 సంవత్సరాలు ఇది కవర్ చేసిందండి. ఈ కీర్తనల స్పాన్ అంత ఉంది. 1000 సంవత్సరాలు అంటే ఎక్కడి నుండి మోషే దగ్గర నుండి మోషే దాదాపుగా ఈయన 1410లో వీటిని రాశాడు. ఏది కీర్తన లేకపోతే 1450 అలా గుర్తుపెట్టుకుంటే 450 మధ్యలో 1000 సంవత్సరాలు. 450 అని మనం ఎలా చెబుతున్నామంటే చరానంతరం కూడా ఉందిగా. చెరలో నుండి 126 కీర్తన, అలాగే చెర కీర్తన కూడా ఉంది 137. అంటే చరానంతరం కూడా ఈ కీర్తనలు రాయబడతా వచ్చాయి కాబట్టి మోషేనేమో క్రీస్తు పూర్వం 1450లో ఉన్నాడు. ఆయన బ్రతుకున్నప్పుడు రాశాడు. అక్కడ నుండి మరి మిగిలిన భక్తులు చాలా మంది రాశారుగా. అందుకని 1000 సంవత్సరాలు ఈ టైం స్పాన్ కవర్ చేస్తుంది ఇది. ఆ ఉద్దేశంతో అది కరెక్టే. మీకు ఈ విషయం ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏమన్నా ప్రత్యేకంగా ఎవరిని అడిగినా మనం డౌట్ క్లియర్ చేద్దాం. ఓకే సార్. అలాగే సార్. అయితే ఈరోజు మనకి టాస్క్ వచ్చేసరికి సార్ చెప్పింది అర్థమైంది కదా! ఎంతమందికి అర్థమైంది? ప్రసన్న, సుశీల, మిగతా వారికి అర్థం కాలేదా? అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు 13 కీర్తనలకు నేరుగా ఆ కీర్తనలు ఏ నేపథ్యంలో రాయబడ్డాయో ఆ కీర్తనలకు కీ ఈవెంట్స్ అని చెప్పామండి. అంటే ఒక కీర్తన రాయబడిందంటే ఆ కీర్తన రాయబడిన నేపథ్యం ఎలాగూ ఇప్పుడు దోయగు అనే కీర్తనే మనం వివరించాం. దోయగు అనే వ్యక్తి ఒక హిస్టారికల్ పర్సన్, ఎదోమీయుడు, సౌలు పరివారంలో ఒకడు. అతడు ఏ విధంగా ఆనాడు యాజకులను చంపాడో లేకపోతే కీడు చేశాడో, మేలు కంటే కీడుని ఎక్కువ చేశాడో, తన యొక్క ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచాడో ఆ విషయాలన్నీ మనకు 21-22లో ఏది 1 సమూయేలు 21-22 చదివితే నేపథ్యం అంతా పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మిగిలిన కీర్తనలకు కూడా ఏది కొన్ని ప్రాముఖ్యమైనవి. ఉదాహరణకు 51వ కీర్తన తీసుకున్నాం అనుకోండి. దావీదు ఇక్కడ పాపం చేశాడు, దాన్ని ఖండించింది నాతాను. దావీదు ఒప్పుకోలు, మరి నాతాను ఖండించగానే దావీదు ఒప్పుకున్నాడు. ఆ విషయాన్ని మనకు కీర్తనలోనూ ప్రస్తావిస్తాడు, నా పాపంలో ఒప్పుకుంటున్నానని. ఏ నేపథ్యంలో ఒప్పుకున్నాడు అని అంటే ఇదిగో నీవు ఇలా పాపం చేసావని నాతాను ప్రస్తావించినప్పుడు ఒప్పుకోగలిగాడు. అలా సపోర్ట్గా అర్థమవుతుందండి, వాళ్ళకి అర్థమవుతుంది. కొంతవరకు రాయమనండి. ఓకే సార్. అలాగే సార్. సరేనండి. సరే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక డౌట్ సార్. ఒక డౌట్ అండి. చెప్పండి. ఎవరు ఎంతమంది ఎన్ని కీర్తనలు రాశారో తెలుస్తుంది కానీ వాళ్ళే పర్టికులర్ గా ఏ కీర్తనలు అయితే రాశారో తెలియట్లేదు కదా. అంటే క్లారిటీ అనేది మాకు. నేను ఒకసారి చెప్తానండి సాయంత్రం. ఓకే. నేను మరొకసారి ఆ కీర్తనలన్నీ సపరేట్ గా రాసి 10 కీర్తనలు అన్నాం అనుకోండి. 10 కీర్తనలు నేను అంటే మొదట్లో నేను అంటే నోట్ చేసుకుంటారో లేకపోతే ఏంటని నేను తడబడ్డానండి. చూసి నేను చెప్తాను మొత్తం క్లియర్ గా. సార్ యాక్చువల్గా అది రికార్డెడ్ ఉంది సార్. వాళ్ళకి ఒకసారి సెండ్ చేస్తాము, ప్రాబ్లం లేదు. వాళ్ళు ఒకసారి మళ్ళీ రిపీటెడ్ గా చూసుకుని వాళ్ళు రాసుకుంటారు. అంటే నేను మొదట్లో ప్రస్తావించలేదులేండి సరిగా. ఒకసారి ఆ కీర్తనలు లేకపోతే ఫోటో తీసి పెట్టడమో చేద్దాం. ఓకే సార్. అప్పుడు ఇంకా నోట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఓకే సార్. అలాగే సార్. సరేనండి, సాయంత్రం కలుద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో మిగిలిన వారు ఉండండి సార్. సార్కి చిన్న పని ఉంది, సార్ వెళ్తారు. సో మిగతా వారికి ఈరోజు సార్ ఇచ్చిన టాస్క్ సార్ మీరు వెళ్ళొచ్చు సార్, ప్రాబ్లం లేదు.
ఓకే. మిగిలిన వారు ఒకసారి సో, ఒక్కొక్కరంగా మనం ఇప్పటి వరకు మనం అసలు ఇంట్రడక్షన్ చేసుకోలేదు గదా! లైక్ ఎక్కడి నుంచి వచ్చాము, ఏంటి అన్నది. సో, ఇది నార్మల్‌గా ఏంటంటే వస్తున్నాము, వెళ్తున్నాం కానీ అసలు ఏం జరుగుతుంది? అర్థమవుతుందా? ఏమన్నా ఉందా? ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ కూడా సార్ వాళ్ళు ఉండటం వల్ల మనం డిస్కస్ చేయడం అవ్వట్లేదు. ఆహ్, సో, ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో, ఎవరు చెప్తారు ఫస్ట్? సుశీల, సోని స్టార్ట్ చేస్తావా? కొంతమంది లాస్ట్‌లోనే వస్తున్నారు. పాసిబుల్ ఉండట్లేదు. అండ్ కొంతమంది స్టార్టింగ్‌లో వస్తున్నారు. వాళ్ళైతే చివరి వరకు ఉంటున్నారు. కొంతమంది మాత్రం మధ్యలోనే యాడ్ అవుతున్నారు. మనకి ఏమైతుందంటే మధ్యలో చాలా టాపిక్ అనేది మిస్ అయిపోతా ఉంది ఈ విధంగా చేయటం వల్ల. అందుకోసమని చెప్పి మరలా మీతో మాట్లాడుతున్నాను ఈ విధంగా. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? రిషిపాల్ సిస్టర్ అంటే సుధా సిస్టర్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీకేమన్నా అంటే కీర్తనలు ఉన్నాయి కదా అక్క, మొత్తం ఇవన్నీ కూడా ఎవరు ఆ! ఎంతమంది రాశారన్నది తెలుసు. బట్ వాళ్ళే పర్టికులర్ గా ఏం రాశారో తెలీదు. ఓకే. అదే సార్ సందర్భం చెప్తానన్నారు. అది ఓకే. ఇంకా ముందు అంటే లెవిటికస్ వరకు కూడా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అవైతే లేవు అక్క. ఓకే. ఓకే. ఇంకా ఇంకెవరికైనా ఉన్నాయా? కొంతమంది ఈ రోజే వచ్చారు. అభిలాష్ నీకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే. జాన్ పాల్ బ్రదర్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? లెవిటికస్ మొత్తం. లేవక్క. ఓకే. జెనెసిస్, ఎక్సోడస్, లెవిటికస్ అండ్ సార్ చెప్పేది అర్థమైందా? జేపీ సార్ చెప్పింది గానీ, పిఎస్ సార్ చెప్పింది గానీ, ఇప్పుడు శ్రీనివాస్ సార్ చెప్పింది గానీ. ఓకే. చాలా మందికి అర్థమైందని చెప్పి పెట్టారు. సో, మీకేమన్నా పర్సనల్‌గా మీరు ఏదన్నా ఇంకా క్లారిఫికేషన్ చేసుకోవాలన్నా సార్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చెప్తామని చెప్పి వాళ్ళు మన దగ్గరికొచ్చారు. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్‌లో కూడా మనకి టైమ్ ఇస్తున్నారు కాబట్టి యుటిలైజ్ చేసుకుందాము. అండ్ ఇక్కడ చాలా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. అండ్ నేను అటెండెన్స్ కూడా తీసుకుంటున్నాననమాట. ఎవరు జాయిన్ అవుతున్నారో, ఎంత టైం ఉంటున్నారు ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో, సిస్టర్ పద్మ గారు అండ్ జ్యోతి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? సిస్టర్ పద్మ. ఓకే. సిస్టర్ అనూష ఒకసారి చెప్పండి సిస్టర్. అదే సిస్టర్ ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సిస్టర్. ఓకే. ఈరోజు ఓకే. ఈరోజు క్లాస్ పూర్తిగా విన్నారా? లేదు, కొంచెం లేట్‌గా వచ్చాను నేను. ఓకే. ఓకే. సో, అది కూడా ఒకసారి చూసుకుందాము. అండ్ తర్వాత మనకి ఆషిక. ఆషిక సిస్టర్ మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారండి? ప్రైజ్ లార్డ్ సిస్టర్. నిజమే. నేను పామర్ నుంచి అండి, పామర్ నుంచి. పామర్ నుంచి. ఓకే. మీరు స్టార్టింగ్ డే నుంచి జాయిన్ అవుతున్నారా సిస్టర్? స్టార్టింగ్ డే జాయిన్ అవ్వలేదు, సెకండ్ డే నుంచి జాయిన్ అయ్యాను. అంటే ఓకే. స్టార్టింగ్ డే ఈవినింగ్ స్టెప్స్ లో జాయిన్ అయ్యాను, మార్నింగ్ జాయిన్ అవ్వలేదు. ఓకే. మీకు క్లాస్ అర్థమైందా? సార్స్ వాళ్ళు చెప్పిన క్లాస్? అర్థమైందండి. ఓకే. ఓకే. రైట్. ఇంకా సిస్టర్ చాలా బాగా అర్థమవుతుంది. మాకు ఆల్రెడీ జేపీ సార్ గారు ఆ 3 మొన్న ఈ మధ్య చెప్పారు. అందుకని ఇంకా క్లియర్‌గా అర్థమవుతున్నాయి. ఓకే. మీరు అంటే జేపీ సార్ చెప్పిన వాళ్ళు కదా! ఓకే. జ్యోతి సిస్టర్ మీకు కూడా జేపీ సార్ చెప్పిన వాళ్ళేనా? మరి మా జేపీ సార్ గారి సంఘం వస్త్రాలు నేను. అవునవును. అంటే వందనాలమ్మా. వందనాలండి. సో, మిగతా ఉన్న బుక్స్ కూడా సార్స్ వాళ్ళు చెప్తా ఉంటారు. ఇంకా మిగతా ఫ్యాకల్టీ. సో, అది కూడా మీరు మిస్ అవ్వకండి. అండ్ సిస్టర్ విజయ వెన్నెల సిస్టర్. ఇంకెవరో కొంతమంది జాయిన్ అయ్యారు. సుప్రియ సిస్టర్ సుప్రియ.
ప్రైజ్ లార్డ్ సిస్టర్. నిన్న ఈవినింగ్ కాలేజ్ కాబట్టి కొంచెం అర్థం కాలేదు. ఏంటి సిస్టర్? నిన్న జాయిన్ కాలేదు కదా సిస్టర్. నిన్న జాయిన్ అవ్వలేదా? ఓకే. నిన్న లెవిటికస్ కదా, ఆ, లెవిటికస్ మీరు జాయిన్ అవుతుంటే సార్ యాక్చువల్గా ఏమన్నారంటే కొంచెం పాజ్ తీసుకున్నాము, జెనిసిస్ ఎక్సోటిక్స్ లెవిటికస్ అది అయిన తర్వాత మళ్ళీ అది చెప్తాము. రిమైనింగ్ లో మనం క్రిటికల్ బుక్స్ స్టడీ చేస్తే బాగుంటది అని ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ నుంచి మీరు కంటిన్యూగా జాయిన్ అయితే ఓకే క్లాస్ వచ్చింది ఓకే అదనమాట. అందుకనే క్లియర్ గా మీ అందరికి చెప్తున్నది ఏంటి, మనం స్టార్టింగ్ నుంచి ఉంటే ఆర్ కొంతమంది మీలో కొంతమంది చాలా త్వరగా జాయిన్ అవుతూ యాక్టివ్ గా కూడా ఉన్నారు. సో మనం ఒక్కొక్కటి మిస్ చేసుకున్నా ఏంటంటే మనకి మరలా అట్లీస్ట్ మనం పనిలో ఉన్నా సరే మనం పెట్టుకుని వినగలిగితే మనకి ఆ ఆ యొక్క బుక్ పైన ఒక అవగాహన వస్తుంది మనకి. అండ్ ఓకే అట్లీస్ట్ మనం ఎట్లా అవుతామంటే ఆ బయట వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే నాకు తెలీదు అన్నట్టు కాకుండా ఏబుల్ టు ఆన్సర్, మనకి చెప్పగలిగే సమాధానం మనకు ఉండిద్ది అనమాట, నాలెడ్జ్. అందుకోసమని సో మీరందరూ జాయిన్ అవుతున్నారు, దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా ఆశతో ఆసక్తితో జాయిన్ అవ్వండి. అండ్ సార్ ఇచ్చిన టాస్క్ అడిగారు కదా, అది కూడా మీరు స్టడీ చేయండి జాగ్రత్తగా. స్టడీ చేసి మీరు పెడితే దాన్ని బట్టి మనం ఇంకా క్లియర్గా సార్ని ఈవినింగ్ సెషన్లో మాట్లాడదాము. అండ్ ఫైనల్ ప్రేయర్తో ఎండ్ చేసుకుందాము. ఎవరు ప్రేయర్ చేస్తారు? బ్రదర్ రమేష్, మీరు ప్రేయర్ చేస్తారండి? ఓకే ప్రసన్న, ప్రేయర్ చేయండి. కృపాజ్యోతి గారు, జెనిసిస్లో దేవుని పేరు ఎన్నిసార్లు ప్రస్తావించారు అని మీరు ఒకసారి ఫస్టే అడిగారు కదా, అవును. అంటే తను తాను ఎన్నిసార్లు ప్రత్యక్షపరుచుకున్నారు, బయలుపరుచుకున్నారు అని తన దానికి నామాన్ని బయలుపరుచుకున్నాడు. సార్ని అడుగుతానన్నారు. యాక్చువల్గా సార్ని అడిగాను ఏ విధంగా బయలుపరుచుకున్నారు దేవుడు అని సారే అడిగారు. అంటే దేవుడిని నామాన్ని మనం గనక జెనిసిస్లో మనం చూస్తే మనకి ఆయన జెనిసిస్లో తనను తాను పరిచయం చేసుకున్నట్టు కనిపించదు. అంటే ఆయన పేరు ఇది అని చెప్పినట్టు కనిపించదు, కానీ మనకి నిర్గమకాండంలో మోషే దగ్గర మాత్రమే ఆ సిచ్యువేషన్ వస్తుంది. ఆయన చెప్తాడు ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్పి, అక్కడ ఆయన నామము రివీల్ అవుతుంది కదా. అంతకు ముందు వరకు ప్రజలు పెట్టిన పేర్లు ఉన్నాయి ఆయనకి. యెహోవా అనే నామము అనేది ఏంటంటే ఇది మోషే రాసింది కాబట్టి ఆయన ఆ పేరు చెప్పుకుంటూ రాశారు. కానీ నార్మల్గా చూస్తే ఆయన పేరు ఆయన చెప్పింది మాత్రం మోషేతో మాత్రం చెప్తారనమాట. అండ్ మిగతా వారందరికీ కూడా ఆయన పరిచయం అయింది వేరే నామాలతో కదా, అంటే వాళ్ళు పెట్టిన నామం అది. అక్కడ మొన్న సార్ కూడా చెప్పారు, మీకు గుర్తుందా, నేను సర్వశక్తి గల దేవునిగా వారికి పరిచయం అయ్యాను అని చెప్పేసి సార్ అన్నారు. మీకు ఐడియా వచ్చిందా? వాళ్ళకి ఆ విధంగా పరిచయం అయ్యారు. బట్ మోషేతో మాత్రమే ఫస్ట్ టైం ఆయన తన నామాన్ని రివీల్ చేశారనమాట. అయితే ఇంకా క్లియర్గా మళ్ళీ సార్ని అడుగుదాము దానికి డిస్క్రిప్షన్ కూడా. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఈ క్లాసెస్ వన్స్ మనం విని మనకు అర్థం కాకపోయినా మనం ఏంటంటే కొంచెం ఆ డౌట్తోనే అట్లా ఉండిపోయేలా కాకుండా మరలా ఆ క్లాస్ వినండి. రికార్డ్ చేసి పెడుతున్నాం కాబట్టి మరలా వినండి. వినిన తర్వాత మీకు ఇంకా డౌట్ ఉంటే అది ఇంకా క్లారిఫై చేసుకోండి. నార్మల్గా ఏమైందంటే జెనిసిస్లో చాలా మందికి చాలా డౌట్స్ వచ్చినాయి. ఆ డౌట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసి చూస్తే
అవన్నీ కూడా ఏంటంటే చాలా మీరు ఇంకా ఈ డౌట్ అడగల దేవుని కుమారులు ఎవరు అని అడగలేదు. యాక్చువల్గా ఆ డౌట్ మాకు వచ్చింది. ఒకవేళ చదువు ఉంటే కనుక మీకు ఈ డౌట్ కూడా వస్తుంది. దేవుని కుమారులు ఎవరు? నరులు కుమార్తెలతో పోయినప్పుడు మనకి అక్కడ నెఫీలీలు పుడతారు అని చెప్పేసి ఉంటుంది. ఈ నెఫీలీలు ఎవరు? ఈ దేవుని కుమారులు ఎవరు? మనం ఏంటంటే బైబిల్ చదువుతూ ఉంటే ఇంకా ఎక్కువ వాస్తవాలు మనకు అర్థమవుతాయి. డౌట్ చాలా వస్తాయి అన్నమాట. డౌట్ ఏంటంటే కావాలని పుట్టించుకునే డౌట్ కాదు, కానీ మనకి ఉన్నవి బయట వాళ్ళు అడిగే క్వశ్చన్స్. సో అందుకోసమని రిపీటెడ్గా ఆ సెషన్స్ వినండి. లెవిటికస్ వరకు మనకి అయిపోయింది. ఈరోజు మనకి పొయిటికల్ బుక్స్లో సామ్స్ కూడా అయిపోతుంది. సో అదే మీరు మరలా వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఇంకా నా డౌట్స్ ఉన్నా కూడా తెలుస్తుంది. ఓకేనా సిస్టర్? ఓకే. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు రాయండి, పేపర్ పెన్ పెట్టండి. మీరు చదువుతూ పేపర్ పెన్ పెడితే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అందుకనే మనకి ఏ బుక్స్ అనేది కూడా ముందే చెప్పేస్తున్నాం కాబట్టి అది మీరు ముందే అసలు దాంట్లో అదొకసారి వెళ్ళండి. దాంట్లో ఒక 1 టైం చదివేస్తే మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లియర్ చేసుకోవాలన్నా. చాలామందికి డౌట్స్ లేవు అంటున్నారు, కానీ నిజంగా చదివితే కంపల్సరీ ఏదో ఒక డౌట్ రాకుండా ఉండదు. నేనే సార్ని చాలా డౌట్స్ అడిగాను. అలాగే డౌట్స్ మనకు వస్తూ ఉంటే అర్థం చేసుకుని చదువుకుంటా ఉంటే ప్రార్థన చేసుకుందాం. చేయండి సిస్టర్ ప్రేయర్. సార్ ఇప్పుడు ఇచ్చిన టాస్క్ నోట్స్లో రాసి మీకు సెండ్ చేయమంటారా? అంటే అది కొంచెం పాయింట్స్ వైజ్గా రాయమని చెప్పారు కదా. రాయండి, అలాగే రాసుకోండి. క్లియర్గా ఒక బుక్ మీరు మన అందరం కనుక మెయింటైన్ చేయగలిగితే 66 బుక్స్ ఒక మినీ బైబిల్ లాగా మన దగ్గర ఉండిద్ది, వాళ్ళు చెప్పే కంటెంట్ అంతా. అలాగే వాళ్ళు ఇస్తున్న టాస్క్ కూడా పక్కన పెట్టేసుకుంటే, ఈ రోజు ఈ టాస్క్ ఇచ్చారనని ఒక నోట్ పేపర్ పైన రాసేసి అక్కడ స్టిక్ చేసుకుంటే మీకు అదొక ట్రెజర్ లాగా ఉండిద్ది అనమాట. ఇంకా చాలా బాగుండిద్ది. నీట్గా మెయింటైన్ చేసుకుందాం, అప్పుడు ఇంకా బాగుంటుంది. అలా కూడా ఫోటో తీసి పెట్టండి, మీరు అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా, ఎంతో మందికి లేని భాగ్యాన్ని ప్రభువా ఈ వేకునే తండ్రి మీ నామాన్ని వెతికి మీ సన్నిధి